కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నట్లయితే దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే కృప కనికరములు గల దేవుడు. నిర్గమకాండం మోషే దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నీ పేరేం పేరు, నీ మంచితనాన్ని నాకు కనపరచు అని మోషే దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా 33వ అధ్యాయంలో 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని చెప్పగా, మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా. అంటే మోషేకున్న కోరిక ఏంటంటే దేవుని యొక్క మహిమను చూడాలి అని. దేవుని యొక్క మహిమను చూడాలి అనేది మోషేకున్న కోరిక. అయితే ప్రభు ఏమంటాడంటే, నా మంచితనమును ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను అని 34వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అంటే ఇప్పుడు 33వ అధ్యాయంలో మోషే ఏమడిగాడు? నీ మహిమను నాకు కనుపరచు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను అన్నాడు. ప్రకటించెదను అన్న దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు 34వ అధ్యాయంలో 5వ వచనంలో మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అంటే ఆయన నామాన్ని ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? ఇప్పుడు మోషేకు దేవుడు తన నామాన్ని ప్రకటించాడు. ఆయన నామాన్ని ప్రకటించి ఏమన్నాడు? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. అంటే దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడిని ప్రకటించాడు. యెహోవానైన నేను ఎలాంటి వాడినంటే కనికరము గల దేవుడను అని. ఎలాంటి వాడంట? ఆయన కనికరము గల దేవుడు. ఆ తర్వాత ఎలాంటి వాడు? ఆయన దయగల దేవుడు. ఆ తర్వాత ఆయన ఎలాంటి దేవుడు? దీర్ఘశాంతము గల దేవుడు. ఆ తర్వాత ఎలాంటి దేవుడు? విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. మోషేము నీ మహిమ నాకు చూపించంటే ప్రభు ఏమన్నాడు? నా నామానికి ప్రకటన చేస్తాను అన్నాడు. తన నామాన్ని ప్రకటన చేస్తూ ఏం ప్రకటన చేశాడు? దయ, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడను అని తన నామాన్ని ప్రకటించాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు? ఆయన విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. విస్తారమైన కృపా సత్యములు. కృప అంటే ఏమంటాం? కృప అని మనం దేన్ని అంటాం?
మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప అనే మాటకు ఉన్న అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక వ్యక్తి తన జీవితంలో దేనికైతే పాత్రుడు కాడో, దేనికైతే అర్హుడు కాడో ఆ వ్యక్తిని పాత్రునిగా అర్హునిగా చేయటమే కృప. ఆ వ్యక్తిని పాత్రునిగా చేయటమే కృప. ఉదాహరణకి ఇప్పటి కాలంలో లేదు కానీ దాదాపుగా 93వ సంవత్సరం, 94వ సంవత్సరం, 95వ సంవత్సరం ఆ ప్రాంతాల్లో, క్షమించండి, 84, 85, 86 ప్రాంతాల్లో, అంతకంటే ముందు ఏమున్నాయంటే గ్రేస్ మార్క్స్ ఉండేవి. అంతకుముందు గ్రేస్ మార్క్స్ ఉండేవి. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యి ఏదైనా ఒక వ్యక్తికి 5 మార్కులు తగ్గినట్లయితే ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేవారు, ఆ 5 మార్కులు కలిపేవాళ్ళు. 5 మార్కులు కలిపి దానికి ఏం పేరు పెట్టారు, గ్రేస్ మార్క్స్ అన్నారు. గ్రేస్ మార్క్స్ అన్నారు. ఆ గ్రేస్ మార్క్స్ కలిపిన తర్వాత ఫెయిల్ అయిన వ్యక్తి ఏమవుతున్నాడు, పాస్ అవుతున్నాడు. ఫెయిల్ అయిన వ్యక్తి పాస్ అవుతున్నాడు. ఆ తర్వాత 5 మార్కులు కాస్త 3 మార్కులు చేశారు. ఆ తర్వాత 3 మార్కులు కూడా తీసేశారు. అంటే కృప అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, ఒక వ్యక్తి దేనికి పాత్రుడు కాడో ఆ వ్యక్తిని దానికి అర్హునిగా, యోగ్యునిగా, పాత్రునిగా చేయటమే కృప. అందులో దేవుని కృప ఎలాంటిది, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడు. అంటే ఆయన కృప ఎలాంటిదంట, విస్తారమైన కృప. ఈ విస్తారమైన కృపను గురించి 103వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు రాస్తున్నాడు. 103వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే 103వ కీర్తనలో 11వ వచనం, 103వ కీర్తనలో 11వ వచనం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంటే దేవుని కృప ఎలాంటి అంటదా, విస్తారమైన కృప. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి దానికి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో ఉంది. శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు, భూమికి చంద్రునికి దూరం కొలిచారు, భూమికను సూర్యునికి దూరాన్ని చెప్పారు. మరి భూమికి ఆకాశానికి దూరం, భూమికి ఆకాశానికి దూరాన్ని ఎవరు కూడా కొలవలేదు. తర్వాత ప్రభు మరొక మాట అంటాడు, ఇదే 103వ కీర్తనలో, పడమటికి తూర్పు ఎంత దూరమో, 13వ వచనం, క్షమించండి, 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అంటే పడమటికి తూర్పు ఎంత దూరం, పడమటికి తూర్పు ఎంత దూరం. ఉదాహరణ మనం గమనించినట్లయితే, ఈ భూగోళాన్ని మొత్తాన్ని తీసుకొని పడమటి నుండి తూర్పుకు దూరాన్ని కొలవడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కొలుస్తారో దూరాన్ని, భూమికి ఆకాశానికి ఎత్తు కొలవలేము, పడమటికి తూర్పు ఎంత దూరమో కూడా కొలవలేము. కాబట్టి దేవుని కృప ఎలాంటిది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడ్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అందుకొరకు ఆయన కృప ఎలాంటిదట, విస్తారమైన కృప. విస్తారమైన కృప అంటే, విస్తారమైన కృప అంటే దానికి అర్థం మనం చెప్పుకోవాలంటే అది తరిగిపోయేది కాదు, అది తరిగిపోయేది కాదు. ఎంత మందికి ఆ కృపను పంచిపెట్టినా ఇంకా కృప మిగిలే ఉంటది. అందుకొరకాయ ఆ కృపను గురించి ఏమన్నారంటే,
విస్తారమైన కృపగల దేవుడు. అందుకొరకై 89వ కీర్తనలో కీర్తనాకారుడైన ఏతాను ఈ కీర్తన రాస్తూ ఏమంటున్నాడు అంటే, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. నిత్యము నేను కీర్తించెదను. దీన్ని కృపాతిశయమును. అక్క అక్క కొంచెం ముందు రండి మీరు. అక్క ముందు రండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటే విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఆ దేవునికి ఉన్న అతిశయం ఏంటంటే కృప. దేవునికి ఉన్న అతిశయం ఏంటంట కృప. మనకున్న అతిశయం, దేవునికి ఉన్న అతిశయమేం కృప. మనకున్న అతిశయం అతిశయం, అసూయ కాదు. మనకున్న అతిశయం చదువు, జ్ఞానము, తర్వాత ఉద్యోగము, హోదా, ఆస్తి, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ మన అతిశయం. ఇవన్నీ మన అతిశయం. అందుకొరకై దేవుని యొక్క వాక్యం ఏం రాయబడుతుందంటే, కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుచున్నారు. అంటే మానవుని యొక్క అతిశయం ఎలాంటిదంట? గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయం. ఉదాహరణకు మనం చూస్తున్నట్లయితే, చదువు ఉంటే ఒక అతిశయం, ఉద్యోగం ఉంటే ఒక అతిశయం, అందం ఉంటే ఒక అతిశయం, హోదా ఉంటే ఒక అతిశయం. అవునా కదా? కాబట్టి మానవుని యొక్క అతిశయాలన్నీ ఎలాంటివి? కొంతవరకే. హోదా పోతే ఏమైంది? అతిశయం పోద్ది. పదవి పోతే ఏమైంది? అతిశయం పోద్ది. ఉద్యోగం పోతే ఏమైంది? అతిశయం పోద్ది. అందం కొంచెం తగ్గిపోతే ఏమైపోద్ది? అతిశయం పోద్ది. కాబట్టి ఈ లోకంలో అతిశయాలన్నీ కూడా ఎలాంటివి? కొద్ది కాలం మాత్రమే ఉంటాయి, కానీ శాశ్వత కాలం ఉండే అతిశయాలు కావు. మరి దేవుని యొక్క అతిశయం లాంటిది శాశ్వత కాలం ఉండేది. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది దేవుని యొక్క అతిశయం. ఆ అతిశయం ఏంటంటే కృపే. అతిశయం ఏంటంట కృప. ఎందుకు ఈ కృప దేవుడు అతిశయించడానికి వీలుగా ఉంది అంటే, ఆ కృప ఎలాంటిది అంటే, మనం ముందుగా చెప్పుకున్నాం, ఒక వ్యక్తి దేనికి పాత్రుడు కాడో, దేనికి అర్హుడు కాడో, దేనికి యోగ్యుడు కాడో, ఆ వ్యక్తే దానికి యోగ్యునిగా చేసేదే కృప. ఆ వ్యక్తిని దానికి యోగ్యునిగా చేసేదే కృప. ఇప్పుడు మనం వద్దాం, మనిషి దేనికి పాత్రుడు? మనిషి దేనికి పాత్రుడు? అందుకో మాట అంటాం, పుట్టుట గిట్టుట కొరకే అని. ఎందుకు పుట్టారంట? చనిపోవడానికి పుట్టారు. ఇంకో మాట అంటాడు, పెరుగుట విరుగుట కొరకే అంటారు. ఏమంటారంట? పెరుగుట విరుగుట కొరకే, పుట్టుట గిట్టుట కొరకే. అంటే మనిషి దేనికి పుట్టాడు? చనిపోవడానికే పుట్టాడు. మనిషి ఎందుకు పుట్టాడంట? చనిపోవడానికే పుట్టాడు. అయితే ఈ మనిషి చనిపోవటంతో మానవుని యొక్క జీవితం ముగింపు కావడం లేదు. మరణం అనేది మానవుని యొక్క జీవితానికి ముగింపు కానే కాదు. మరణం అనేది మానవ జీవితానికి ముగింపు కానే కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమంటారు? వారు పోయారు అంటారు. వారు ఏమైనారంట? పోయారు. ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోయారు? నిన్ననే జయమ్మకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? జయమ్మకి ఎక్కడికి వెళ్ళారు? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఈ లోకాన్ని విడిచిపెట్టి
ఈ లోకాన్ని విడిచిపెట్టి జై మక్క ఎక్కడికి వెళ్ళారు? ఆ? స్వర్గానికి వెళ్ళారు. అంటే స్వర్గం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ అక్కడ ఉంటారా ఉండరానా? అక్కడ ఉంటారనే కదా. ఎంతకాలం అక్కడ ఉంటారు? యుగ యుగాలు ఉంటారు కదా. అంటే మనిషికి చావు ఉందా లేదా? చెప్పండి. మనిషికి చావు ఉందా లేదా? లేదు. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. దేనికంట? శరీరానికే చావు, ఆత్మకేం లేదు, చావు లేదు. ఆత్మ నిత్యమైనది. ఆత్మ నిత్యమైనది. ఈ శరీరం మాత్రం నిత్యమైనది కాదు. ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిగా ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మనకు తెలుసు బైబిల్లో 969 సంవత్సరాలు జీవించాడు మెతుషెల. 969 సంవత్సరాలు జీవించాడు మెతుషెల. తర్వాత ఏమయ్యాడు? తర్వాత చనిపోయాడు. ఆ మెతుషెల తండ్రి ఉన్నాడు హనోకు. 360 సంవత్సరాలు బ్రతికాడు. 60 సంవత్సరాల వయసులో మెతుషెలను కన్నాడు. మెతుషెలను కన్న తర్వాత 300 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 300 సంవత్సరాలు ఎట్లా జీవించాడు అంటే దేవునితో నడిచాడు. దేవునితో నడిచిన మెతుషెల హనోకు ఏమయ్యాడు? దేవునితో కూడా పరలోకానికి వెళ్ళాడు. అంటే ఒక మనిషి మరణం అనేది మనిషికి ముగింపు కాదు. ఒక మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అది మనిషికి అర్థం కాక ఏమంటారంటే తక్కిడో బొక్కిడో ఎవరు చూడబోయారు అంటున్నారు. ఏమంటారంట? తక్కిడో బొక్కిడో ఎవరు చూడబోయారు అని అంటున్నారు ప్రతి మనిషి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను అని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మరణించిన తర్వాత తీర్పు ఏంది? ఇంకా మనిషి మరణించాడు కదా, ఇంకా మనిషి మరణించిన తర్వాత తీర్పు ఏంటి? ఇంకా అంటే అర్థం ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత జీవిస్తాడు. భక్తులను యోబు అంటాడు. ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు, నా చర్మము చీకిపోయిన తర్వాత నేను ఆయన్ను చూస్తా, నేనే చూస్తా, నా కన్నులారా చూస్తా. నా చర్మం చీకిపోయినా సరే నేను నా విమోచకుని చూస్తా. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఏమవుతాడు? మరలా బ్రతికించబడతాడు. అందుకే యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి దయచేసి. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నటికనే చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అంటే దేవుని యందు విశ్వాసముంచిన వ్యక్తి ఏం కాడంట? దేవుని యందు విశ్వాసముంచిన వ్యక్తి ఏమవుతాడు? చనిపోడు. చనిపోయినా కానీ బ్రతుకుతాడు. మన నిరీక్షణ ఏ నిరీక్షణ? జయమక్క మరల ఏమైంది? బ్రతికిద్ది. అవును కదా? జయమక్కే కాదు,
ఎవరెవరైతే యేసు ప్రభువారి యందు విశ్వాసం వచ్చి చనిపోయారో వారందరూ బ్రతుకుతారు. వారే కాదు, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా చనిపోయిన వారు కూడా వాళ్ళు బ్రతుకుతారు. వారు కూడా బ్రతుకుతారు. అంటే వీళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు బ్రతుకుతారు. బ్రతికిన తర్వాత వారు లేపబడిన తర్వాత తీర్పు ఉంది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసు ప్రభువారు చెప్పాడు. కాబట్టి ప్రతి మనిషి వాని వాని జీవితంలో ఏ రీతిగా జీవించాడో దాన్ని బట్టి తీర్పు ఉంది. అయితే లోకల్ మనిషి ఎట్లా జీవిస్తున్నాడు? తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. తన మనసు యొక్క, తన శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాడు. తన శరీరం యొక్క, తన మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాడు. అందుకొరకై మనిషి ఎట్లా జీవిస్తున్నాడంటే తనకిష్టమైన త్రోవకు ప్రతి మనిషి కూడా తొలగిపోయాడు. తనకిష్టమైన త్రోవకి వెళ్ళిపోయాడు. ఎవరినైనా ఏమన్నా అన్నామంటే ఏమంటాడు? నా ఇష్టం అంటాడు. ఎందుకయ్యా ఈ మార్గంలో పోతున్నావు, ఈ మార్గం మంచిగా అంటాడు? నా ఇష్టం అంటాడు. ఏ వ్యక్తిని మనం అడిగినట్లయితే ఏమంటారు? నా ఇష్టం. నీకెందుకు? నేను త్రాగుతా, నా ఇష్టం. నేను తింటా, నా ఇష్టం. నేను తిరుగుతా, నా ఇష్టం. మీరేమన్నా చెప్పడానికి? అయ్యా మాట మాట్లాడకూడదు అంటే నా ఇష్టం, నేను మాట్లాడతా. నా పెదవులు నావి, నా పెదవులు నావి. అంటే ప్రతి మనిషి ఎట్లా జీవిస్తున్నాడు? తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే వాక్యం అంటుంది, ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను. ప్రతి మనిషి కూడా తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఈ తొలగిపోవటమే ఏమన్నారంట? పాపం. ఆ తొలగిపోవటమే పాపం. అందుకొరకై పాపము అనే దానికి నిర్వచనం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. మిస్సింగ్ ద మార్క్ అంటే ఒక మార్కు, ఒక గమ్యం ఇచ్చి అయ్యా గమ్యం దగ్గర పోవాలి అంటే ఆ గమ్యాన్ని చేరుకోలేకపోవటమే పాపం. అంటే మనిషి ఎందుకు పుట్టించబడ్డాడు, మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు, ఎందుకు దేవుడు మనిషిని తన స్వహస్తాలతో చేశాడు అంటే దేని కొరకంట? తన మహిమ కొరకు. దేవుడు మనిషి ఎందుకు చేశాడంటే తన మహిమ కొరకు చేశాడు. అందుకే తన పోలికలో చేశాడు, తన స్వరూపంలో చేశాడు, తన పోలికిచ్చాడు, తన కుమారుడుగా స్వీకరించాడు. అంత మాత్రమే కాకుండా సృష్టి యావత్తును కలుగజేసిన తర్వాత 5 దినాలు సృష్టిని చేసిన తర్వాత 6వ దినాన మానవుని చేశాడు. చేసి ఈ సృష్టి యావత్తును మానవుని చేతికి అప్పగించి దీనంతని ఏలుకో, పరిపాలించుకో అని చెప్పాడు. అని ప్రతి చల్లబోట వేళ దేవుడే మానవుని యొద్దకు వచ్చి ఆయనతో మాట్లాడి వెళతా ఉన్నాడు. అలాంటి కాలంలో ఆ మానవునికి ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ శోధన లేదు, ఏ వేదన లేదు, ఏ రోగం లేదు, ఏ బలహీనత లేదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు మనిషి. ఆకలి అయితే ఏముంది? వండుకుని తినే పని లేదు. ఏం చేస్తాడు ఆకలి అయితే? ఆ ఏదైనా వనంలో ఉన్న సమస్తమైన వృక్ష ఫలాలు ఉన్నాయి, వాటిని కోసుకుంటాడు, తింటాడు. దప్పికేసి ఏం చేస్తాడు? ఆ ఏదేనులో ఒక నది ప్రవహిస్తా ఉంది, అది 4 పాయలు అయిపోయింది, అది ఏదేను తోట మొత్తాన్ని తలుపుతా ఉంది. ఆ నీరు త్రాగుతాడు. ఆ ఏదేనులోని బయలుదేరిన 4 శాఖల్లో ఒక శాఖ యూఫ్రటీస్ నది. ఇప్పుడు కూడా ఉంది యూఫ్రటీస్ నది. దాన్ని ఫరాతు అంటున్నారు. యూఫ్రటీస్ నది ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఆ ఏదేను తోటను తడపడానికి ఏర్పాటు చేయబడిన ఆ నదిలోనే నీరు తాగుతున్నాడు. ఆకలి అయితేనే కాయలు కోసుకుంటున్నాడు, తింటున్నాడు. ప్రతి చల్లబోట వేళ దేవుడే దిగొచ్చి ఆదాముతో మాట్లాడి వెళుతున్నాడు. అలాంటి సమయంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాని కొరకై సాటి అయిన సహాయాన్ని చేశాడు. ఎవరిని? స్త్రీని నిర్మించాడు. ఆమె పేరేం పేరంట? హవ్వ. ఆమెను చేశాడు.
ఇప్పుడు వారిని చేసిన తర్వాత ముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడయ్యా, ఈ ఏదైనా తోటలో ఉన్న సమస్తమైన వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తినవచ్చు. నీకు ఎలాంటి కండిషన్ కూడా లేదు. నీ ఇష్టానుసారంగా ప్రతి వృక్ష ఫలాన్ని తినవచ్చు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినొద్దయ్యా, తింటే చచ్చిపోతావు అన్నాడు. తింటే చచ్చిపోతావు అన్నాడు. మరి మనిషి ఏం చేశాడు చెప్పండి? తిన్నాడు. అదే మిస్సింగ్ ద మార్క్. దేవుడు తినవద్దన్న దాన్ని తిన్నాడు. అదే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపంలో వచ్చే జీతం మరణం. ఈ మరణము ఏ మరణం? ఇది భౌతికమైన మరణం వచ్చింది. రెండోది మరణం వచ్చింది, ఆత్మ సంబంధమైన మరణం వచ్చింది. మనం గమనించినట్లయితే మొట్టమొదటి వచ్చింది ఆత్మ సంబంధమైన మరణం, రెండవది భౌతిక సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం ఏంటంటే, ఏ రోజైతే దేవుడు ఆ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ ఆదాము హవ్వలు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో ఆ రోజున దేవుడు వారిని ఆ ఏదైనా తోట వచ్చి బయటకు వెళ్ళగొట్టేశాడు. తిరిగి లోపలికి రాకుండా ఖడ్గజోలను ఉంచాడు, ఒక కెరూబును కావలు ఉంచాడు. ఇంకా ఆదాము గాని హవ్వ గాని ఏదైనా రాలేరు, ఆ ఫలాలు తినలేరు. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేశాడు? ఆదామును శపించాడు. నీవు ప్రయాసపడి నీ ముఖపు చెమట కార్చి భూమిని సేద్యం చేసి ఆహారం తింటావు అన్నాడు. ఎవరితో? ఆదాముతో. అవనేమన్నాడు? నీవు ప్రసవ వేదన పడి పిల్లలు కంటావు అని అవనన్నాడు. అవను మోసగించిన సర్పంతో ఏమన్నాడు? ఇది మొదలుకొని నువ్వు మన్ను తింటావు, నీ పొట్టతో ప్రాకుతావు అన్నాడు. ఇప్పుడు లోకం మీదకి ఏమొచ్చింది? లోకం మీదకి శాపం వచ్చింది. లోకం మీదకి శాపం వచ్చింది. ఈ లోకం మీదకి వచ్చిన శాపము ఆదామును హవ్వను ఏం చేసిందంటే దేవునికి దూరం చేసింది. దేవునికి దూరం కావటమే ఆత్మ సంబంధమైన మరణము. దేవునికి దూరం కావటమే ఆత్మ సంబంధమైన మరణం. ఈ దేవునికి దూరం అయిపోయిన మానవుడు ఆ తర్వాత ఎవరు దూరం అయిపోయాడు? బంధువులకి, కుటుంబానికి, స్నేహితులకు, రక్త సంబంధికులకు, గ్రామస్తులకు అందరికి దూరం అయిపోయాడు. దీని ఏమన్నారు? భౌతికమైన మరణం. ఇది భౌతికమైన మరణం. అయితే ప్రేమ గల దేవుడు, ఆయన కృప గలవాడు కదా, విస్తారమైన కృపా సత్యము గల దేవుడు కదా. అందుకొరకేం చేశాడు అంటే, ఏ మానవుడైతే దేవునికి దూరమైపోయి తన పాప జీవితాన్ని బట్టి శాపగ్రస్తుడైపోయి నిత్య నరకాగ్ని వైపు వెళుతున్నాడో మానవుడు, అలాంటి మానవుణ్ణి ఆ నరకము నుండి తప్పించడం కొరకై ఏం చేశాడు? ఇప్పుడు ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువారు ఏం చేశారు అంటే, పాపులమైన మన జీవితంలో మన శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని బట్టి దేవుని యొక్క మహోగ్రతకు, నిత్య నరకాగ్ని గుండానికి మనం పాత్రలమైనట్టుగా ఆ నరకాన్ని విడిపించడం కొరకై ఆ దేవాది దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మన వంటి వానిగా వచ్చాడు. మన వలె రక్త మాంసము గలవాడుగా వచ్చాడు. మన కొరకై తన దేహాన్ని శిలువ శిక్షకు అప్పగించాడు. మన ఇష్టానుసారంగా మనం జీవించిన జీవితాన్ని బట్టి ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని ఎట్లా అప్పగించుకున్నాడు? ఇష్టపూర్వకంగా అప్పగించుకుంటే తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చెంపలు పెరికేశారు, ముఖం మీద ఉమ్మేశారు, ముఖం మీద ముసిగేసి అరచేతులతో కొట్టారు, ఇంకేది ఎగతాళి చేశారు. ఏమని? నిన్ను కొట్టింది ఎవరో కనుక్కోమని ఎగతాళి చేశారు. ఆ తర్వాత 39 కొరడా దెబ్బలతో యేసు ప్రభువారి దేహాన్ని నాగట్టి చాళ్ల వలె దున్నారు.
ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టినప్పుడు ఆ కొరడా చివరన ఇనప కొక్కె లాంటివి ఉంటే అవి కొట్టి లాగుతున్నప్పుడు తన దేహంలో ఉన్న మాంస ముద్ద ఎగిరిపోతా వచ్చింది. ఎక్కడెక్కడైతే ఆ కొరడాలో ఆ లోపల గుచ్చుకున్నాయో అవి మొత్తం లాగుతున్నప్పుడు మాంసం అంతా బయటకు వచ్చేసింది. అందుకొరకై దున్నువారికి నా వీపును అప్పగించాను అన్నాడు. కొట్టువారికి నా ముఖాన్ని నేనేం చేయలేదు, దాచుకోలేదు. ఉమ్మివేయ వారికి నా ముఖాన్ని నేను దాచుకోలేదు అని యేసు ప్రభువు తన దేహాన్ని అప్పగించుకున్నాడు. ఆ తర్వాత 3 మేకులతో యేసు ప్రభువారిని సిలువకు బంధించి ఒక్కసారి ఆ గోతిలోకి ఆ సిలువను దించితే ఎముకలన్నీ స్థానం తప్పిపోయినాయి. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు ఆ మండు టెండలో యేసు ప్రభువారు ఆ రక్తాన్ని కారుస్తున్న సమయంలో కారిపోయిన రక్తం అంతా ఎండిపోయి చిలపెంకువలే చేయబడ్డాడు. స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, వ్యసనాక్రాంతుడైపోయాడు, వ్యాధిగ్రస్తుడైపోయాడు, చూడనోని వాడు అయిపోయాడు. ఎవరి కొరకు? పాపులమైన మన కొరకే, నా కొరకు, నీ కొరకు, మన కొరకే. ఎంత త్యాగాన్ని చేసి ఆయన ఏమంటే శిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని క్షమాభిక్ష పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆ లేచిన యేసు ప్రభువారు ఏమన్నా అంటే, అయ్యా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అన్నాడు. అందుకొరకై ఆ రోజు నుండి ఈ సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ సువార్త ద్వారా ప్రేమగల దేవుడు అనేకుల హృదయాల్లో తన కార్యాన్ని జరిగించాడు. మానవుని యొక్క హృదయాంతరాలు దాగిన్న పాపాన్ని నుండి మానవుని విడిపించాడు. నిత్య నరకాగ్ని గుండానికి పాత్రుడైన మానవుణ్ణి ఆ నరకానికి అప్పగించకుండా పరలోక రాజ్యానికి వారసునిగా చేశాడు. ఇది దేవుని కృప. అందుకొరకై ఆయన ఎలాంటి వాడు అంటే కృపాతిశయము గల దేవుడు. ఆ కృపను బట్టి మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఎవరికి రక్షణ ఇచ్చాడు? నరకానికి పోవలసిన మనలను నరకము నుండి విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసేదానికి ఆ కృపను మన ఎడల చూపించాడు. ఆ కృపను అనుభవిస్తున్న మనం ఏం చెప్పాలంట? యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. ఇప్పుడు ఆ కృపాతిశయం చేయాలంట, నిత్యము కీర్తించాలి. అందుకే యాతానంటాడు 89వ కీర్తనలో, చూడండి దయచేసి, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. ఏం చేస్తాడంట? యెహోవా యొక్క కృపాతిశయాన్ని నిత్యము కీర్తిస్తాడు. ఈ రాత్రి కాల సమయం మనం ఎందుకు వచ్చాం? ఆయన కృపాతిశయాన్ని కీర్తించడానికే వచ్చాం. ఎందుకు ఆ కృపాతిశయాన్ని కీర్తించాలంటే ఆ కృపాతిశయం ద్వారా దేవుడు మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే ఏంటంటే నరకానికి పోవలసిన మనలను నరకము నుండి తప్పించి పరలోకానికి వారసులుగా చేయటమే రక్షణ. పరలోకానికి వారసులుగా చేయటమే రక్షణ. ఈ రక్షణ కేవలం ఉచితం. ఈ రక్షణ కేవలం ఉచితం. ఈ రక్షణ కేవలం ఉచితము. అది పొందిన వారికే అర్థమవుతుంది కానీ పొందని వారికి అర్థం కాదు. ఉదాహరణకి ఎవరైనా కానీ జిలేబీ అని అమ్ముకుంటూ పోతున్నటువంటి దారిలో రోడ్డు మీద ఆ రుచి మనకేం తెలిసి చెప్పండి? మనం అడిగామనుకున్న ఆ వ్యక్తిని జిలేబీ బాగుందంటే ఏమంటాడు? చాలా బాగుంటుంది అంటాడు. అవును కదా? ఎంత బాగుంటుంది అంటే ఏమంటాడు? తింటే తెలిసిద్ది, తినకుండా ఏం తెలిసిద్ది అంటాడు. అందుకేం చేస్తాడు? కొంచెం తిను,
రుచి బాగుంటేనే కొను, లేకపోతే వద్దు అంటాడు. అవును కదా? నేను తిన్నగాని నువ్వు చెప్పు దాని రుచి అంటే ఏమంటాడు? నేను చెబితే నీకు అర్థం కాదు, రుచి చూస్తే అర్థమైంది. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటాడు 32వ కీర్తన 8వ వచనం, 34వ కీర్తన 8వ వచనం, 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఎట్లా తెలుసుకోవాలంట? రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూసే వారికి అర్థమైద్ది, రుచి చూడని వారికి ఏమర్థమైద్ది? అవునా కదా? కాబట్టి ఆ రుచి చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. రుచి చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ రుచి మనకు తెలియకముందు మనం కూడా అలాంటి వాళ్ళమే. ఆ రుచి మనకు తెలియకముందు మనం కూడా అలాంటి వారమే. కానీ రుచి చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఈ సువార్త ద్వారానే ఇచ్చాడు. ఈ సువార్తను దేవుడు మన ఎదుట తీసుకొచ్చినప్పుడు, దేవుడు తన ఆత్మ కార్యాలు మనలో జరిగించినప్పుడు, దేవుడు తన ఆత్మ ద్వారా నీవు పాపివి, నీ పాపం ద్వారా వచ్చే జీతం మరణము, ఆ మరణమే నిత్య నరకము, నరకాన్ని తప్పించుకోవాలంటే నీ పాపాన్ని ఒప్పుకో అని దేవుని ఆత్మ లోపల నుండి మనల్ని గద్దించగా ఏం చేశాం? యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించను ఒప్పుకున్నాం. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ప్రేమగల దేవుడు క్షమించాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ భాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు. ఈ భాగ్యాన్ని పొందిన వారు ఎవరంట? భాగ్యవంతులు. ఈ లోకంలో భాగ్యవంతులు ఎవరంటే ఏమంటాం? ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఏంటంట? ఆరోగ్యమే. ఎందుకు ఆరోగ్యమే మహాభాగ్యం? ఎందుకు? స్వీట్ తినాలని ఆశ ఉంది, స్వీట్ తినాలని ఆశ ఉంది. నోరేం ఆశ పడతా ఉంటది, దేహం ఏమంటది? వద్దు, తింటే నేను బాధపడాలి తర్వాత వద్దు అంటది. అవునా? అవునా కదా? కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏమంటది? వద్దు అంటది. అవునా కదా? అంటే రుచి ఏదో చెప్తున్నాం, రుచిని కూడా మానుకుంటున్నాం. దేనికి? ఆరోగ్యం లేదు. అవునా కదా? ఇప్పుడు ఈ ఆరోగ్యవంతం పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటాం? అదొద్దు, ఇదొద్దు, అదొద్దు, ఇదొద్దు. మరి ఎవరు భాగ్యవంతులు? అన్ని తినగలిగిన వారే ఆరోగ్యవంతులు, వారే భాగ్యవంతులు. అదే రీతిలో ఎవరు భాగ్యవంతులు అంటే రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. ఎందుకు భాగ్యవంతులు అంటే ఆ ఐశ్వర్యమే చాలా గొప్పది. ఈ రక్షణ పొందిన వారి యొక్క ఐశ్వర్యము ఎలాంటిదంటది? ఆ ఐశ్వర్యం ఎలాంటిదంటే చెప్పన శక్యమును మహిమాయుక్తమైంది. చెప్పన శక్యమైంది, మహిమాయుక్తమైంది. ఎవరైతే ఈ రక్షణ పొందారో వారు దేనికి వారసులు? పరలోకానికి వారసులు. పరలోకం ఎలాంటిది? మరణము, దుఃఖము, ఏడ్పు, కన్నీరు, వేదన, ఆకలి దప్పు లేనిది పరలోకం. అక్కడ దేవుడు మనతో పాటు ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ఈ పరలోకానికి పోలేకపోయాం అనుకోండి, ఎక్కడ పోవాలి? నరకానికి పోవాలి. అక్కడ ఎట్లా ఉంటది? ఏడ్పు, వేదన, పండ్లు కొరుకుట, కేకలు, గుండెలు బాదుకోవటం. ఎందుకోసం? అయ్యో ఆ రోజే నేను మా బోధకుల మాట విని మారు మనసు పొందేంత బాగుండేది, ఇక్కడికి వచ్చేవాడిని కాను కదా అని మన మీద మనకు కోపం వచ్చి పండ్లు కొరుక్కొని, నాలుగు కరుచుకొని, గుండెలు బాదుకొని కేకలేస్తే అక్కడ ఆదరించేది ఎవరు? ఓదార్చేది ఎవరు? అందరూ అదే పరిస్థితి. ఎక్కడ? నరకంలో. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది యుగ యుగాలు ఉండేది. ఇప్పుడు ఆ నరకాన్ని తప్పించుకున్నాడు భాగ్యవంతుడా కాడా? చెప్పండి. ఆ నరకాన్ని తప్పించుకునే వ్యక్తి భాగ్యవంతుడా కాడా? భాగ్యవంతుడే. ఈ భాగ్యం కేవలం ఉచితం, ఇప్పుడే ఉచితం. ఏ సమయంలోనైతే యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగని ఏ వ్యక్తి అయితే తన్ను తాను దేవునికి అప్పగించుకుంటాడో
ప్రేమ గల దేవుడు వారి ప్రతి పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి విడిపించి పవిత్రులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకు అంటాడు ఆయన, లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను, రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా, నా ఎద్దుకు వచ్చి ఎంత మాత్రం బయటికి త్రోసివేరని ప్రేమ గల దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటా. తెలుగులో మనకు ఒక సామెత ఉంది, ముద్దొచ్చినప్పుడే సంకనెక్కాలంట. ముద్దొచ్చినప్పుడు ఏం చేయాలి? సంకనెక్కాలి. అంటే పిల్లలు మనం ముద్దొచ్చారు, మనం పోయి చేతులు తప్పాము, వాళ్ళు రామని ఏడ్చారు. మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం, బలవంతంగా ఎత్తుకోవడం ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడేమంటాం చెప్పండి? వాళ్ళు వదిలేస్తాం. వాళ్ళు వదిలేసిన తర్వాత వాళ్ళకి అవసరం వచ్చి ఎత్తుకోమని ఏడ్చి మనం ఏమంటాం? నేను అంత బ్రతిలాంటి రాకపోతే కదా, ఇప్పుడు ఎందుకు ఎత్తుకుంటానంటాం. ప్రేమగా దేవుడు ఇప్పుడు చేతులు బ్రతులాడుతున్నాడు, రండి 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 రండి, నేను చేర్చుకుంటా, నరకాన్ని విడిపిస్తా, పరలోకాన్ని ఇస్తా, ఉచితంగా ఇస్తా, ఇప్పుడే ఇస్తా, ఈ రాత్రే ఇస్తా, ఇప్పుడే వస్తా. వారి ప్రభు బ్రతులాడుతూ ఉంటే మనిషిని లక్ష్య పెట్టట్లా. మనిషి ఏం చేయట్లేదు? లక్ష్య పెట్టట్లా. ఏ మాత్రం పట్టింపు లేకుండా మనిషి జీవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రక్షణ పొందిన వారు ఎలాంటి వారంట? భాగ్యవంతులు. అందుకొరకై ఈ 98వ కీర్తన చదువుకున్న 89వ కీర్తనలో మనం చదువుకున్న మాట ఏంటంటే, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. రెండో మాట చూడండి దయచేసి, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఇంకా ఎలాంటి వాడంట? విశ్వాస్యత గల దేవుడు. విశ్వాస్యత అంటే ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసం అంటే ఏంటంటే, విశ్వాసత అంటే ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క నమ్మకత్వం. దేవుని యొక్క నమ్మకత్వం. ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు చెప్పండి? ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈ వ్యక్తి చాలా మంచివాడని ఆ వ్యక్తి మనం నమ్మామనుకోండి, ఏమవుతాం? మోసపోతాం. మోసపోయిన తర్వాత అంటే ఏమని? చాలా మంచివాడు నమ్మాను కానీ ఆ వ్యక్తి అంత మంచివాడు కాదు, నమ్మి మోసపోయాం. అది ఎవరికి అర్థమైంది? మోసపోయిన వాళ్ళకి అర్థమైంది ఆ వ్యక్తి నమ్మదగిన వాడో నమ్మదగని వాడో. అందుకే బైబిల్ అంటది, నీ ముఖ్య స్నేహితు యందు నమ్మకం ఉంచొద్దు. నీ ముఖ్య స్నేహితు యందు నమ్మకం ఉంచొద్దు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వాళ్ళతోనే ప్రమాదం. ఎవరితో? ముఖ్య స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ తోనే ప్రమాదం. ఎందుకోసం? వీళ్ళ రహస్యాలు మొత్తం వాళ్ళ తెలుసు, వాళ్ళ రహస్యాలు మొత్తం వీళ్ళ తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య తేడా వచ్చిందంటే ఏం చేస్తారు? ప్రశాంతంగా కారులు ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఎక్కడికి? బయటికి వెళ్దాం అంటారు. బయటికి వెళ్దామని ఏం చేస్తారు? చూస్తున్నాం కదా, చూస్తూనే ఉన్నాం కదా, ప్రశాంతంగా బయటికి తీసుకెళ్తున్నారు. ఎంత నమ్మకంగా తీసుకెళ్తారు కారులో. కారులో తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడ దంపేసి ఎక్కడ పడేస్తారు? ఇక్కడ పడేయరు. ఎక్కడ పడేస్తారు? తీసుకెళ్ళిపోయి ఎక్కడ వేరే చోట పడేసి వస్తారు. ఇది ఎవరో జరుగుతున్న పని? ముఖ్య స్నేహితుల ద్వారా, క్లోజ్ ఫ్రెండ్స్ తో జరుగుతున్న పని ఇదే. అవును కదా? వివాహం అయింది. వివాహం అయిన తర్వాత భార్య ఏం చేసింది చెప్పండి? వెళదామని పర్వత ప్రాంతాలు తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఏం చేసింది? అక్కడ నుంచి ఒక్కసారి లోయలో పడవలసింది. అయిపోయింది. మరి ఎవరు నమ్మదగిన వారు చెప్పండి? ఎవరు నమ్మదగిన వారు? భార్య నమ్మదగినది కాదయ్యా, భర్త నమ్మదగిన కాదు, పిల్లలు నమ్మదగిన వారు కాదు, బంధువులు నమ్మదగిన వారు కాదు, అన్నదమ్ములు నమ్మదగిన వారు, ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాడు. ప్రతి సహోదరుడు తంత్ర గొట్టై తన పొరుగు వారి కొంప ముంచును అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన పొరుగువాని కొంప ముంచును. చూడండి దయచేసి ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయంలో, మీకా గ్రంథం 7వ అధ్యాయం. ఎందుకంటే
ఇది పరిశుద్ధ గ్రంథం, మానవ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడిచ్చిన గ్రంథం ఇది. ఈ గ్రంథం ద్వారా దేవుడు నాతో నీతో మనందరికీ మేలు కలగాలని దేవుడి మాటలన్నీ మన కొరకు రాయించి పెట్టాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 5వ వచనం, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు. ఇప్పుడు 2వ వచనం, ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. కాబట్టి ప్రతి మనిషి ఎలాంటి వాడు? ప్రతి సహోదరుడు కిరాతుడై తన సహోదరునికి కీడు చేస్తా ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నమ్మదగిన వారు ఎవరు? ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మదగిన వాడు? అందుకొరకై ఇప్పుడు ఏతాను ఏమి రాస్తున్నాడు అంటే 89వ కీర్తనలో ఏతాను దైవ ధ్యానం చేస్తూ దేవుని గురించి ధ్యానం చేస్తూ అని ఏమంటాడు అంటే, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. అయ్యా, నీవెంతైనా నమ్మదగిన వాడవు. నీ వంటి నమ్మదగిన వాడు ఇంకెవరు కూడా లేరు. నీ వలె నమ్మడానికి ఏ మనిషి కూడా అర్హుడు కాడు. ఎంత నమ్మదగిన వాడు? విలాప వాక్యాలు 3వ అధ్యాయం 24వ వచనంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నమాట. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎలాంటి వాడంట? ఎంతైనా నమ్మదగిన వాడు. మనిషి ఎంతైనా నమ్మదగిన వాడు. మనం మనిషితో మాట్లాడుతున్నా కానీ మనసులో ఏముంచుకోవాలి? పూర్తిగా నమ్మడానికి అవకాశం లేదు అని దాన్ని ఉంచుకోవాలి మనసులో. అందుకే ఏమంటారు, నువ్వు ఇట్లా చేస్తావు సగం ముందే నాకు తెలిసి నేను జాగ్రత్త పడ్డానంటారు. కాబట్టి ప్రతి మనుషుడు ఎలాంటి వాడంటే కిరాతుడు, నమ్మదగిన వాడు కాడు. దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఎందుకు ఆయన నమ్మదగిన వాడు అంటే కొన్ని వాక్య భాగాలు మనం చూస్తున్నప్పుడు చూడ, దయచేసి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎక్కడ పిలిచాడంట? తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎవరు సహవాసానికి? తన కుమారుని యొక్క సహవాసానికి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారి కుమారుతో మనకు సహవాసం పిలిచారు. మనల్ని ఏం చేస్తాం చెప్పండి? ముఖ్యమంత్రి గారు మనకు లెటర్ రాసి ఫోన్ చేసి నా కుమారుతో సహవాసం చేయడం రమ్మంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్న ఫలంగా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ముఖ్యమంత్రి గారి కుమారుడి దగ్గరికి. అవునా కదా? వాస్తవం కదా? ఎట్లా పోతాం? సామాన్యంగా ఎందుకు పోతాం? ఊరేగింపుగా ఘనంగా వెళతాం. ఫ్లెక్సీలు మొత్తం వస్తాయి, రోడ్డు ప్రక్కన ఫ్లెక్సీలు మొత్తం వచ్చి ఆ లెటర్ మొత్తం దగ్గర పెట్టుకొని పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తా ఉంటాం అక్కడికి. ఎక్కడ పిలిచాడని? తన కుమారుని సహవాసానికి పిలిచాడు అని. అవునా కదా? ఒకవేళ ప్రధానమంత్రి గారి కుమారుడికి సహవాసం పిలిచారనుకుందాం, ఇంకేం చేస్తాం? ఇక దేశం మొత్తం అదే వార్త. ఏం వార్త? ఫలానా వ్యక్తిని ప్రధానమంత్రి గారి కుమారుడికి సహవాసం పిలిచారంట అని. టీవీలో అదే వార్త వచ్చింది, పేపర్ అదే వార్త వచ్చింది, సోషల్ మీడియాలో ఏ వార్తలు వస్తూ ఉంటాయి. అవును కదా?
పోయిన తర్వాత ఏం చేస్తాం? ఫోటోలు దిగటం, అవన్నీ స్టేటస్లో పెట్టుకోవటం. అవును కదా? వాస్తవం కదా? ఎంతకాలం ముఖ్యమంత్రి గారు కుమారుడు ఉంటాడు? ఎంతకాలం ప్రధానమంత్రి గారు కుమారుడు ఉంటాడు? మరి దేవుని కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క సహవాసం ఎలాంటిది చెప్పండి? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయుడు, జ్యోతిర్మయుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆ దేవుని కుమారునికి సహవాసం పిలిచాడంటే మనం ఎంత ధన్యులమో, ఎంత ధన్యులమో. ఎందుకంటే ఆయన సహవాసం మనకేం దొరికిందంట? యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తున్నప్పుడు చూడండి మాట. యోబు గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆయనతో మనం సహవాసం చేయడం ద్వారా 21వ వచనం 22, 21 ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క సహవాసానికి పిలువబడితే ఉందంట, సమాధానం దొరికిద్ది, మేలు దొరికిద్ది. కాబట్టి మనకు సమాధానం ఇవ్వాలని, మనకు మేలునివ్వాలని ఆ దేవాది దేవుడు తన కుమారుని సహవాసానికి పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. అదే రీతిలో ఆయనతో సహవాసం చేస్తే మనకేం దొరికింది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే ఆయన సహవాసానికి వస్తే ఏం దొరికిందంట? పరిశుద్ధత దొరికింది. ఏం దొరికింది? పరిశుద్ధత దొరికింది. మన పాపాలని క్షమించబడతాయి. ఎప్పుడు? ఆయన కుమారునితో సహవాసం చేస్తే. ఆయన కుమారుతో సహవాసం చేస్తే పరిశుద్ధత, ఆయన కుమారుతో సహవాసం చేస్తే సమాధానం, ఆయన కుమారుతో సహవాసం చేస్తే మేలు. అందుకే ఈ రాత్రికాల సమయంలో అయ్యా రండి రండి నా కుమారు యొక్క సహవాసానికి రండి అని దేవుడు మనం పిలుస్తా ఉన్నాడు. మరి ఆయన కుమారుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, భూలోకానికి న్యాయాధిపతి, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రేపు రాబోతున్నాడు. ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దముతో, దేవుని బోరతో, మహామహిమతో మధ్యాకాశాన్ని రాబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద చేయబోతున్నాడు. యుగ యుగాలు పరలోక రాజ్యంలో మనల్ని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన ఎదుకొస్తే ఈ ధన్యత మందే. రాకపోతే మనం భాగ్యవంతులు అవుతామా? సమాధానం ఉంటుందా? పరిశుద్ధత ఉంటుందా? మేలు ఉంటుందా? మరి కావాలా వద్దా? ఇవి కావాలంటే ఏం చేయాలి? ఆయన కుమారునికి సహవాసానికి రావాలి. ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగున చేయును. అని ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. కాబట్టి ఏం చేస్తాడంట? మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను యేసు ప్రభువారికి రాకడ కొరకై సంపూర్ణంగా పరిశుద్ధపరిచి, పవిత్రులుగా చేసి, నిందారహితులుగా చేసి ఆయన రాకడ కొరకై సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాకడ ఎప్పుడు మనకు తెలియదు.
ఆయన రాకడ కొరకే సిద్ధపరుస్తున్నాడు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆ బోరధ్వని వినగానే ఒక్కసారి మనం ఏమవుతామంట? బ్రతికుంటే ఏమవుతాం? ఈ దేహం మార్పు చెందుతాం. ఒకరు చనిపోతే బ్రతికిన వారికంటే ముందుగా లేస్తాం. వారు మేఘాల మీద వెళతా ఉంటే అది చూస్తూ మనం కూడా ఏం చేస్తాం? ఈ దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహంతో ప్రభుని ఎదుర్కోదాని కొరకై మేఘాల మీద కొనిపోబడతాం. అక్కడ 7 ఏండ్ల గొర్రె పిల్ల విందులో పాలు పొందుతాం. ఆ 7 ఏండ్ల కాలంలో భూమి మీద శ్రమలు, మహాశ్రమలు ఉంటాయి. 7 సంవత్సరాలు. అందుకొరకై ఆయన నమ్మదగిన వాడు గనక ఏం చేశాడంట? ఆయన రాకడ కొరకై మన జీవితాలను సిద్ధపరుస్తున్నాడు. అదే రీతిలో దేవుని యొక్క వాక్య భాగం మనం చూస్తున్నప్పుడు ఆ నమ్మదగిన దేవుడు చేస్తున్న కార్యం మరొక మాట మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఏం చేస్తాడంట? దుష్టత్వం నుండి కాపాడతాడు. అంటే కింద రాశారు, దుష్టు నుండి కాపాడతాడు. దుష్టు అంటే ఎవరు? సాతానుడు. సాతాను ఎవరు? దేవునికి విరోధి. సాతాను ఎవరు? దేవుని పిల్లలకు విరోధి. దేవునికి విరోధి, దేవుని పిల్లలకు కూడా విరోధి. వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు మన మీద దాడి చేస్తానే ఉంటాడు. మన మీద దాడి చేస్తానే ఉంటాడు. అయితే ప్రభు ఏం చేస్తాడు? ఆయన నమ్మదగిన వాడు కనుక ఆ దుష్టుని మనం ఏం చేస్తాడు? కాపాడుతాడు. యేసు ప్రభువారు నేర్పిన పరలోక ప్రార్థన ఏమని నేర్పాడు? దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు, శోధనలోనికి తేక కీడుము తప్పించు, దుష్టు నుంచి మమ్మల్ని కాపాడు. దుష్టత్వాన్ని నుంచి కాపాడేవాడు, దుష్టు నుండి కాపాడేవాడు, ప్రతి కీడును మనం తప్పించేవాడు, ప్రతి శోధనను తప్పించేవాడు. అందుకొరకే పౌలు గారు రాస్తాడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో, ఆయన మన వల్ల శోధించబడ్డాడు కానీ పాపం లేని వానిగా ఉన్నాడు. ఇప్పుడు మనకొచ్చే శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? కలుగు చేస్తాడు. తప్పించుకునే మార్గం కూడా కలుగు చేస్తాడు. అంటే శోధన వచ్చింది, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకు చేయలేడు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు మనలో ఉన్నప్పుడు మన దగ్గర ఇంకెవరు వస్తారు? ప్రభువు మన పక్షంలో మనకు విరోధి ఎవడు? నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఈ రీతిలో దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచేవాడు, తన క్షేమాన్ని ఇచ్చేవాడు. అందుకొరకై ఆయన ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన దేవుడు. అలాంటి నమ్మదగిన దేవుని 89వ కీర్తనలో కీర్తనాకారుడైన ఏతాను దేవుని గురించి ధ్యానం చేస్తూ నీ విశ్వాసతను ఏం చేస్తాడంట? నా నోటితో తెలియజెప్పేది. అయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడువో. నేనెవరిని? ఎంతైనా పౌలు గారు తిమోతి రాస్తాం, మనం ఎంతైనా నమ్మదగిన వారం, మనం ఎంతైనా నమ్మదగని వారం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ నమ్మదగని వారిని ఆయన నమ్మి ఏం చేశాడు? తన కుమారుని సహవాసం పిలిచాడు, పిలిచి పరిశుద్ధి ఇచ్చాడు, పిలిచి సమాధానం ఇచ్చాడు, పిలిచి మేలు కలుగు చేస్తున్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి ప్రభుకి ఏం చెప్పాలి? ప్రభువానికి స్తోత్రం అయ్యా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. రెండోది, అయ్యా నువ్వు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు అయి ఏం చేస్తున్నావు? నీ రాకడ కొరకై నా జీవితాన్ని సిద్ధపరుస్తున్నావు, నా ప్రాణాత్మ దేహములను నీ రాకడ కొరకై సిద్ధపరుస్తున్నావు, నీకు స్తోత్రం. మూడోది ఏం చేస్తున్నాడంట? అయ్యా ప్రతి దుష్టుని యొక్క పన్నాగం నుండి, వాడు చేసే ప్రతి కీడు నుండి, వాడు చేసే ప్రతి మోసం నుండి, వాడు నా మీద చేసే ప్రతి దాడి నుండి నన్ను కాపాడుతున్నావు.
నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రం అని మనం కూడా ఆయన విశ్వాసితను మన నోటితో తెలియజేయాలి. అందుకే ఈ కుడిక ఏర్పాటు చేయబడింది. తెలియజేయడానికి ఈ కుడిక ఏర్పాటు చేయబడింది. ఈ కుడికలో పాలు పొందిన మనము దేవుని యొక్క కృపను అనుభవించిన వారమైతే దేవునికి స్తోత్రం. ఇంకెవరైతే ఈ కృప అనుభవించలేదో, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకా ఎవరైతే పాప క్షమాపణ పొందలేదో, యేసయ్యా నేను పాపినయ్యా నా పాపాన్ని క్షమించని పాప క్షమాపణ కోరుకొనకుండా ఉన్నారో అలాంటి వారు ఈ రాత్రి అయినా ప్రభుని అడగండి. ప్రభా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, ఆ పరలోక భాగ్యం నాకు కూడా దయచేయి, నా పాపాన్ని క్షమించడానికి కల్వరిశిలో మీరు కార్చిన మీ అమూల్యమైన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆ రక్తంతో నన్ను కడగండి. రక్షణ భాగ్యాన్ని కోరుకుందాం. రక్షణ పొందిన వారమైన మనము చేయవలసిన పని ఏంటంటే మన జీవితాల్లో యేసు ప్రభువారితో సహవాసం చేస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడిచ్చే సమాధానం అనుభవిస్తూ దేవుడు అనుగ్రహించే మేలు అనుభవిస్తూ ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగవలసిన వారం. మన జీవితాంతం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకు. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే ప్రేమగల దేవుడు దుష్టుని యొక్క ప్రతి దాడి నుండి, వాని యొక్క ప్రతి ప్రయత్నం నుండి ప్రేమగల దేవుడు మనం కాపాడటానికైనా నమ్మదగిన వాడు ఉన్నాడు కనుక ఆయన అప్పగించుగా ప్రభు నన్ను కాపాడు, ప్రతి శోధన నుండి కాపాడు, దుష్టుని యొక్క ప్రతి పన్నాగు నుంచి నన్ను కాపాడు, నీవే నన్ను భద్రపరచు అని మళ్ళీ మనం ప్రభువుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవుడు ఆ రీతిగా తన కృపను అనుగ్రహించి ప్రభు మహిమ పొందును గాక, తన రాకడ కొరకై మన జీవితాలను ప్రతిష్ఠించును గాక. ప్రభు చేస్తూ వచ్చిన ప్రతి మేలు కొరకై ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడికను ముగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామలో మీ పాసందుకు వస్తున్నాం తండ్రి. మా ప్రభా మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు అని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా మీ నమ్మకత్వాన్ని బట్టి అపనమ్మకస్తులైన మమ్మలను నమ్మకస్తులుగా చేసుకున్నారు తండ్రి. మీరు రక్షణ ప్రసాదించినారు. పాపాత్ములైన మేము మా ప్రభా మీ పట్ల పరిశుద్ధమైన రాజ్యంలో ప్రవేశించుటకు గాను మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఆ విధంగా నమ్మదగినటువంటి వారమైనప్పటికీ మీ యొక్క కృప ద్వారా నమ్మదగిన వారిగా చేసుకుని మీ రాజ్యమునకు వారసులుగా చేసుకున్నారు. అంత మాత్రమే కాకుండా మా తండ్రి మీ గొప్ప సమాధానం మాకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఆ విధంగా మా తండ్రి మీ నమ్మకత్వాన్ని రుజువు చేసినటువంటి వారుగా ఉన్నారు. మీ సమాధానం మా తండ్రి దైవికమైనటువంటి సమాధానం, మా ప్రభు లోకం ఇచ్చినటువంటి సమాధానం కాదు. మా ప్రభు దైవికమైనటువంటి సమాధానమైనటువంటి ఆ సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మా తండ్రి గొప్ప మేలు చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రభా అపాత్రులము తండ్రి అయినప్పటికీ మా తండ్రి పాత్రలుగా చేసుకుని మా ఏడల కృప చూపించి మేలు ప్రసాదించినటువంటి వారుగా ఉన్నారు. ప్రతి ఒక్క విధమైన దుష్టత్వం నుంచి దుష్టుల నుంచి కాపాడుతూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఈ విధంగా మా ఏళ్ళ మా ప్రభా చేసిన మేలు ఉపకారాలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాం. అంత మాత్రమే కాకుండా రక్షించబడినటువంటి మమ్ములను, రక్షణ పొందినటువంటి మమ్ములను మా తండ్రి పరిశుద్ధపరుస్తూ మా తండ్రి ఆత్మ ప్రాణ శరీరాన్ని శుద్ధి చేస్తూ వస్తున్నారు. అందును బట్టి కూడా స్తోత్రాలు వందనాలు చెల్లించుకోసం మీ వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని పవిత్రపరుస్తూ మా తండ్రి మీ రాజ్యం నాకు మా తండ్రి సిద్ధపరుచుతున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మా ఇటువంటి గొప్ప రాజ్యంలోనికి, పరిశుద్ధమైన రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశపడుతున్నటువంటి వారిపై కూడా మీకు చూపించి రక్షణలోకి నడిపించవలసిందిగా కోరుకొంచు.
ప్రభా కృప చూపించు. మానవ అందుబాటులో జరిగించబడిన దేన పరిచయకు నిరుకట్టి ఫలింప చేయవలసిందిగా కోరుకోవచ్చు. యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆత్మ దేవుని యొక్క సహవాసం మా చేరొచ్చినట్టు మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.